హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ టెట్ గురించి పూర్తి వివరాలు. ఆంధ్రజ్యోతి బుధవారం జూలై 3 పేపర్లో రావడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు మీరు ఈ పేపర్ని తీసుకొని చూసుకోండి, ఆర్ నా వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకొని పూర్తి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఇది మొత్తం చూసుకుంటే ఒకసారి క్లియర్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. ఫీజు వచ్చేసి ఒక్క పేపర్కి 750 రూపీసు. ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 16. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 17. మార్క్ టెస్ట్ రాయాలనుకుంటే జూలై 16 నుంచి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ వచ్చేసి జూలై 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఆగస్టు 5 నుంచి 20 వరకు. ప్రైమరీ కీ వచ్చేసి ఆగస్టు 10 రోజు రిలీజ్ చేస్తారు. కీ అబ్జెక్షన్స్ వచ్చేసి ఆగస్టు 11 నుంచి 21 వరకు రేజ్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ వచ్చేసి ఆగస్టు 25 రోజు రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి ఆగస్టు 30 రోజు రిలీజ్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ డేట్స్. మీకు మొత్తం 1A 1B 2A 2B అని 4 పేపర్స్ ఉంటాయి. రెగ్యులర్ స్కూల్స్లో చెప్పాలనుకుంటేనేమో 1A 2A రాయాలి. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకుంటే 1A పేపర్ రాయాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకున్న వాళ్ళు 2A పేపర్ రాయాలి. స్పెషల్ స్కూల్స్లో మీరు బోధించాలనుకుంటే 1B 2B రాయాలి. మీకు టెట్ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్కి. జనరల్ అభ్యర్థులకు కనీసం 60%, అంటే ఓసీలకు 60% అంటే 150లో 60% అంటే 15 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకు 50% మార్కులు, 150లో 50% అంటే 75 మార్కులు రావాలి. అదర్స్కి వచ్చేసి 40%, అంటే 150లో 40% అంటే 60 మార్కులు రావాలి. అంటే ఓసీకి వచ్చేసి 90, బీసీకి వచ్చేసి 75, అదర్స్కి వచ్చేసి 60 మార్క్స్ వస్తే మీరు వచ్చేసి టెట్లో క్వాలిఫై అయినట్లు. టెట్ స్కోర్ వచ్చేసి 20% వెయిటేజ్ ఉంటుంది డిఎస్సిలో. ఒక్కసారి టెట్ పాస్ అయితే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. మనకు 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 2.5 అవర్స్. క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంచుకుంటారో ఆ సబ్జెక్ట్ ఉంటుంది. మనకు 1A పేపర్లో ఏమేమి ఉంటాయి అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ఒక్కో దానిలో 30 ప్రశ్నలు అడుగుతారు. అంటే మొత్తం 5 టాపిక్స్: చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఒక్కొక్క నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. 1B కూడా సేమ్. 2Aలో మాత్రం చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్ అంశాల నుంచి ఒక్కొక్క దానిలో 30 ప్రశ్నలు వస్తాయి. మీరు మెయిన్ ఉంటుంది కంటెంట్ నుంచి 60 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ 2B కూడా సేమ్. లాంగ్వేజ్ 1 కింద మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళ్, ఒడియా, సంస్కృతం భాషలో ఒక్కదాన్ని ఎంచుకోవచ్చు. ఇవి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ఇంపార్టెంట్ డేట్స్. మరి ఎవరు రాయాలి? 1A ఎవరు రాయాలి, 1B ఎవరు రాయాలి అంటే 1A పేపర్ రాయాలంటే ఏపీబీఐఈ నుంచి 50% మార్క్స్లతో ఇంటర్ సత్సమాన కోర్సు ఉత్తీర్ణతో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ BELE. అంటే 1A రాయాలంటే BED కాదండి, DED ఉండాలి. ఇంటర్ 50% మార్క్స్తో పాస్ అయిన తర్వాత DED ఉంటే మీరు 1A పేపర్ రాయొచ్చు. 1B రాయాలంటే సేమ్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది అది. 2A పేపర్ రాయాలంటే డిగ్రీ లేదా పీజీతో పాటు BED పూర్తి చేయాలి. 1Aకేమో ఇంటర్ ప్లస్ DED, 1Bకి కూడా ఇంటర్ ప్లస్ DED. 2Aకి పేపర్కి మాత్రం డిగ్రీ ఆర్ పీజీ ప్లస్ BED ఉండాలి. 55% మార్క్స్ అనేది మీకు పీజీలో ఉండాలి 2A రాసేవాళ్ళు. 2B కూడా సేమ్. నెక్స్ట్ లాంగ్వేజ్ టీచర్లు మాత్రం లాంగ్వేజ్ సబ్జెక్ట్లో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఇన్ లిటరేచర్స్ పీజీతో పాటు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉత్తీర్ణులు, BED లాంగ్వేజ్ పూర్తి చేసిన వాడు కూడా అర్హులే. ఇది నేను మొత్తం చెప్పిన మ్యాక్సిమం.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ జూలై 3లో మీకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది. స్క్రీన్ షాట్ తీసుకోండి, నా వీడియో నుంచి స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.